ఆలు మసాలా గ్రేవీ కర్రీ ఫ్రెండ్ చూడండి ఇలా ఎంత బాగా అనిపిస్తుందో రోటీలోకి చపాతీలోకి మన వేడి వేడి రైస్లోకి అంటే చాలా బాగుంటుంది. నేనైతే హోటల్ స్టైల్ చేసిన ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీకైతే ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. Hello, friend. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, ఫస్ట్ అయితే మనం పొటాటో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో అయితే గరం మసాలాలు, కొద్దిగా ఆయిల్ వేసి సాజీరా, జీలకర్ర, బగారా ఆకు, కొన్ని నల్ల మిరియాలు, గరం మసాలా అయితే ఇలా వేయించుకోవాలి. స్పైసీ తిన్నవారైతే ఇలా లవంగాలు ఇలా వేసుకోవచ్చు. గరం మసాలాలన్నీ ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. కొద్దిగా లైట్ ఆయిల్ వేసి అందులో ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న 2 టమాటాలు కట్ చేసి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుంటున్నా నేనైతే. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక సగం గిన్నె పెరుగు తీసుకొని అందులో సగం టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అయితే కారము. మనం స్పైసీ తిన్నవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా పెరుగులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనము గరం మసాలాలు వేయించుకున్న ప్యాన్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకున్న పొటాటో, ఆలుగడ్డలను ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకొని తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసి కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం పెరుగులో కలుపుకున్న మసాలాలన్నీ అయితే పెరుగు వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పొటాటోలు అందులోనే వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా అదే మసాలా పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి దించేయడమే. చూడండి ఫ్రెండ్ ఎంత బాగా చపాతీలోకి తీసుకున్నా. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. ఒక 4గురికి షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. Goodbye.